రాజేష్ ఇటు రండి. ఎవరు మీరు? కనపడలేదరా? కనపడలేదన్నా. ఇంట్లోకి వచ్చేసారేంటి? దొంగతనం చేయడానికి వచ్చారా? అయ్యో ఏమండి, అరవకండి. మమ్మల్ని చంపడానికి రౌడీలు వెతుకుతుంటే దాక్కుంటున్నాం. ప్లీజ్ అండి, కొంచెం సేపు మేం వెళ్ళిపోతాం. అదేం కుదరదు, ముందు వెళ్ళండి. నువ్వు ఇటు వెళ్ళరా. ఏమండి, వాళ్ళు వచ్చేస్తున్నారు. ప్లీజ్ అండి, దయచేసి అర్థం చేసుకోండి. ప్రాణాలండి, ప్లీజ్ అండి. హలో అమ్మా, అమ్మా, ప్లీజ్ అండి. రోమ్మా, ఎవరైనా ఇటు వచ్చారా? నిన్నే ఒక ఆడమ్మాయి ఇద్దరు మగాళ్ళు ఇటు వచ్చారా? ఏ చెప్పు. ఇటు వచ్చారా రాలేదా? లేదు బాబు. ఈ ముక్క చెప్పడానికి ఇంతసేపా? ఏడ దొరుకుతారు? ఛీ, పక్క సందులోకి పోయి ఉంటారు. థ్యాంక్స్ అమ్మా. సరే అమ్మా. అక్షర, రక్తం కాకుండా అక్షర, కట్టు కట్టని. వద్దన్నయ్య, ముందు మనం ఇక్కడి నుంచి తప్పించుకోవాలి. నా కోసం మీ ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు. నీది ప్రాణమేగా రాజేష్. వాళ్ళని బతకనివ్వరు అక్షర్ గారు. నన్ను వదిలేసి మీరు వెళ్ళిపోండి. వదిలేదాన్నేది ఇంతవరకు రామ్. వెళ్ళేది నీతోనే. అక్షర్ గారు, చుట్టూ వాళ్ళు కంచెలా ఉన్నారండి. వాళ్ళని దాటుకుని ఎలా తీసుకెళ్తారు? ఆ దేవుడే దారి చూపిస్తాడు. ఆ దేవుడు దారి చూపించాడు. దారి చూపించాడన్నయ్య. అక్షర్ గారు, హోలీ చేసుకుందాం రాజేష్.
గుర్తు పడితేనేగా ఆపుతారు. ఇప్పుడు పట్టరు, ఆపరు. రండి. అబ్బా, కనిపించారా? లేదు డాక్టర్ అమ్మా, ఆ సచ్చినోళ్లే తిరుగుతుండారు. ఏడ తలదాచుకున్నారో ఏందో. కనపడితే బతక నీరు ఏం చెయ్యాలే పరమేశా? అక్షర, అమ్మా బాబు ఏం కాలేదు అయ్యా? లేదవ్వా డాక్టర్ గారు, అక్షర్ గారి చేతికి రక్తం ఆగట్లేదు. అయ్యో కట్టు కడతానుండండి. అయ్యో పర్లేదండి. ముందిక్కడి నుంచి ఎలా వెళ్ళాలో ఆలోచించాలి. ఒక్క నిమిషం ఉండండి. కార్ లేదండి, పంచర్ అయింది. ఒకటే దారి అక్షర, మా అంబులెన్స్ తీసుకువెళ్ళండి. అంబులెన్స్ లోనా? అదైతేనే మిమ్మల్ని ఎవరు ఆపరు అక్షర్ గారు. సేఫ్ గా వెళ్ళొచ్చు కూడా. కరెక్టే, దాంట్లోనే వెళ్తాం. వాళ్ళు మళ్ళీ ఇక్కడికే వస్తారేమో. మీరు తొందరగా బయలుదేరిపోండి. రండి. థ్యాంక్స్ అండి. సరే బయలుదేరండి. రాజేష్ దా. బయలుదేరండి. జాగ్రత్త అమ్మా. వాళ్ళు వచ్చేస్తున్నారు. బయలుదేరండి, వాళ్ళు వస్తున్నారు. త్వరగా పదండి. రాఫా. ఆ సెలైన్ కొంచెం స్లో. అలాగే మేడం. రాఫా. పోయినారమ్మా. డాక్టర్ గారు, బండి మీద వెళ్తుంటే కింద పడ్డా, కొంచెం కట్టుకట్రా. కూర్చోండి. ఎక్కడ కనపట్టలేదేంట్రా? ఎక్కడికి వెళ్ళుంటారు?
ఇక్కడెక్కడో ఉంటారన్నా. అదే ఎక్కడ్రా? వెతకాలి వెతకాలి. అయితే ఎక్కడ్రా? హలో, రాజేష్నే సార్. మీ దగ్గరికి వస్తుంటే దారిలో పడ్డాను. కట్లేయించుకుంటున్నా. వస్తాలే. మీ పేరు రాజేషా? అవును డాక్టర్. ఇదేం డాక్టర్ చిన్న కట్టు కట్టారు? ముక్కు చూడండి ఎంత పెద్ద దెబ్బ తగిలిందో. పెద్ద కట్టు కట్టండి డాక్టర్. అవునా, సరే సరే వేస్తాను. అన్నా ఎవరు లేరన్నా? రే, గూడుని దాటారేమో అనుమానంగా ఉంది. విజయ్ సార్ చెక్ పోస్ట్ దగ్గరే ఉన్నారు కదా, ఫోన్ చేసి చెప్పు. ఎంత ఉండాలా? సరే, మీరు కాసేపు రెస్ట్ తీసుకుని వెళ్ళండి. ఆయ్. ఏంటమ్మా రాజేష్ బాబు ముఖానికి అంత పెద్ద దెబ్బ తగిలినది? ఇంకా నయం, కరెక్ట్ గా అచ్చరమ్మ మీ కాడికే తెచ్చి వాళ్ళు వెళ్ళిపోయినారు కాబట్టి సరిపోయినది. నీతో అంటున్నారు. ఏదోలే అమ్మా, ఆ బాబుకి ఇంకా భూమి మీద నూకలున్నాయా, ముఖం అంతా కట్టి అక్కడ పడుకోబెట్టి కాపాడేసినారు. నేనుండక కుదరదు కదా. గట్టిగా మాట్లాడకవ్వా, వాళ్ళు వింటారు. ఆ, విన్నా. మీరిక్కడ రౌడీస్, అన్నా వాడిని లాక్కరండ్రా. ఏయ్, ఏయ్, ఏం చేస్తున్నారు? ఏయ్, పద. అతను వదలండి. మీరు ఆగండి. రేయ్, ఎవర్రా మీరు? ఈ రాజేష్ మీదే చేస్తారా? వదలండి. రాజేష్ కాబట్టే. రేయ్, వదలండి రా. రేయ్, పట్టుకురండ్రా. సార్ ప్లీజ్ అండి, అతను ఏం చేయకండి. వదిలేయండి, పాపం అమాయకుడు. అవునయ్యా, కావాలంటే నన్ను తీసుకుపోని. నువ్వెందుకు? మాకు వాడే కావాలి. చూడండి, నా మాట వినండి. ఎవ్వరి మాట వినేదే లేదో. తప్పండి. రే, లాక్కరండ్రా. రేయ్, వదలండి. ఏయ్, వదలండి. వదలండి, తనని వదలండి. ఏమండి, నా మాట వినండి. ఏమండి? అవ్వా, అతన్ని ఏం చేస్తారో ఏంటో. ఏం చేయరు డాక్టర్ అమ్మా, ముఖము చూసి వదిలేస్తారు. పర్లేదులే అయితే. వాళ్ళు ఈ పాటికి ఊరు దాటే ఉంటారుగా. పరమేశ, వాళ్ళ ఇంటికి క్షేమంగా చేరాలా. వదలండి. ఏయ్, ఏయ్, వదలండి. మాట్లాడితే పీక కోస్తాం. అన్నా శృతి మేడంకి చెప్పన్నా. భలే గుర్తు చేసావురా. మొదటి గెలుపు చెప్తే ముచ్చట పడిపోద్ది. రే, నా ఫోన్ ఎదురే. మాకేం తెలుసన్నా, పరిగెత్తావుగా, ఎక్కడో పడిపోయి ఉంటది. ఫోన్లే, నా ఫోన్ ఇస్తాను చెయ్యి. రే, నంబర్ నా ఫోన్ లో ఉందిరా. ఎందుకే అన్నా పుస్తకంలో రాసుకోవాలనేది? రే, ఈ మొక్క ఫోన్ పోకముందు చెప్పాలి. వెతకండి, మొత్తం వెతకండి. ఫోన్ కనపడకపోతే చంపేస్తా. వెళ్ళరా అన్నా. పోనీ కానిస్టేబుల్ విజయ్ కన్నా చెప్పన్నా. రే, ఫోన్ లేదంటే ఎలా చెప్తావరా? ఎంత తెలివైన వాళ్ళరా. చా, మీలాంటి వాళ్ళంతా నాకే దొరుకుతారు. నా కర్మ. శృతి గారు, మీకెప్పుడు చెప్తానని ఉందండి. హరిగారు, ఏంటిది? రాత్రి నుంచి ఎవరూ ఫోన్ చేయకపోవడం ఏంటి? ఆ శేషుగాడికి ఎన్నిసార్లు చేసినా వాడు మాట్లాడడం లేదు అంటున్నారు. వాళ్ళు అసలు కనిపెట్టారా లేదా? టెన్షన్ తో చచ్చిపోతున్నానండి. నాది అదే పరిస్థితి అమ్మే.
ఎదవలకు పదవులు ఇస్తే తిని తొంగున్నారట. అట్టా ఉండాది. ఒక్కరూ లైన్లోకి రారే. అమ్మే చేసు చేస్తున్నాడమే. ఇటివ్వండి, నేను మాట్లాడతాను. ఎక్కడ చచ్చావు? మీరు పంపిన చోటే మేడం. మరి ఫోన్ చేస్తే ఎందుకు లిఫ్ట్ చేయడం లేదు? నిన్న వాళ్ళని పట్టుకోవడానికి రన్నింగ్ చేస్తుంటే ఫోన్ ఎక్కడ పడిపోయింది శృతి గారు. వెతగ్గా ఇప్పుడు దొరికింది. వెంటనే మీకే ఫోన్ చేస్తున్నాను. ఏడ్చావు. ఏమన్నావు? వాళ్ళని పట్టుకోవడానికి పరిగెత్తావా? అంటే అక్షర, రాజేష్ కనిపించారా? మరే వచ్చిందెవరు? స్నేక్ శేషు. ఏ పుట్టలో ఉన్న వదలనుగా మేడం. గొప్ప పనే గాని ఇంతకీ వాళ్ళని ఏం చేసావో చెప్పు. అక్షర లాయర్ గా తప్పించుకున్నారు. ఆ రాజేష్ గారు నాకు చిక్కాడు. అవునా సార్? వాడు దొరికేశాడంట. అవును శృతి గారు, ఇక్కడే నా చేతుల్లోనే బందీగా ఉన్నాడు. ఓ వావ్! శృతి గారు, ప్రతి కుక్కకి ఓ రోజు వస్తుందంటారే, నిన్నట్టుండి అన్ని రోజులు నావే అండి. శేషు, నేను తర్వాత చేస్తాను. బాయ్. శృతి గారు ఛా, కట్ చేసిందేంట్రా? ఏంటన్నా ఫినిష్ చేసేమన్నారా? లేదురా, తర్వాత చేస్తానంది. ఛా, ఆగుదాం. మళ్ళీ ఏమంటుందో అసలే తెక్కల్తాయి. అన్నా వదిలేండి అన్నా, ప్లీజ్ అన్నా. హ, నువ్వు మాకెందుకురా? చంపేసి వదిలేస్తావులే, వదువు గాని. అన్నా ప్లీజ్ అన్నా, నన్ను వదిలేండి అన్నా. నేను కాదన్నా మీరు వెతికే మనిషిని. రేయ్, వాడు నోరు ముయ్యండ్రా. ఏంటి శృతి, నీకు ఈ పరిస్థితి వచ్చింది? నా కర్మ ఇలా ఉంది మామ్. నేనే తప్పు చేయకపోయినా అవే నిందలు వేస్తున్నారు. సరే మామ్, దేవుళ్ళకే కష్టాలు తప్పలేదు. నేనెంత చెప్పు, చివరికి గెలిచేది ధర్మమే మామ్. నాకు ఆ నమ్మకం ఉంది. అత్తయ్యకి నా నిజాయితీ తెలుస్తుంది. న్యాయం ఎటుంటే అటే ఉంటాను, అందులో సందేహమే లేదు. తప్పకుండా బుజ్జమ్మ గారు, అటుంది అన్యాయమే, మీకే తెలుస్తుంది. లేదత్తయ్య, నేనేం చేయలేదు. నిజం అత్తయ్య. నిజమో అబద్ధమో కోర్టే చెప్తుందిలే. సరే బావుగారు, ధర్మం రక్షిత రక్షిత. అవునవును, రెడీగా ఉండు. రండి. ఆ రాజేష్ గడి సమస్య తీరింది. ఇక కోర్టులో తప్పించుకుంటే చాలు సార్. మంచి లాయర్ ని పెట్టా, డోంట్ వరీ. పాపం, అది ఎగేసుకుంటూ వెళ్ళింది, ఏమీ చేయలేకపోయింది. ఈ పాటికి రాజేష్ గాడిని చంపేసే ఉంటారు. చావరా చావు. అన్నయ్య, ఫోన్ చేసి చెప్దామంటే సిగ్నల్ రావట్లేదు. ఏదైనా ఊరొస్తే సిగ్నల్ వస్తుంది అక్షర. అక్షర, అక్కడ పోలీసులు ఉన్నారు. అక్కడ ఆ పోలీసు ఉన్నాడు సార్. వీళ్ళు మనల్ని చూసిన వాళ్లే కదా? అవునన్నయ్య.